హాయ్ అండి. హలో. రెడీయా మీరు ఇంకొక ఫ్రేజ్ నేర్చుకోవడానికి? నేను కూడా రెడీ. ఇంకొక ఫ్రేజ్ నేర్పించడానికి. ఈరోజు మనం నేర్చుకోబోయే ఫ్రేజ్ ఏంటి తెలుసా? నేను ముందులా కాదు, ఇప్పుడు బాగా వంట చేస్తా. నేను ముందులా కాదు, ఇప్పుడు నీట్‌గా రాస్తున్నా. అతను ముందులా కాదు, ఇప్పుడు సిన్సియర్‌గా వర్క్ చేస్తున్నాడు. ఇలా అంటామా? ఇలాంటివన్నీ ఎలా అనాలి? అన్‌లైక్ బిఫోర్ అన్న ఫ్రేజ్ యూజ్ చేసి ఇలాంటి ఎన్ని సెంటెన్సెస్ అయినా చెప్పొచ్చు తెలుసా? వాట్ ఈస్ ద ఫ్రేజ్? రిమెంబర్ ద ఫ్రేజ్, ఓకే? అన్‌లైక్ బిఫోర్. లైక్, అన్లైక్ అన్న కాన్సెప్ట్లో మీరు ఈ ఫ్రేజ్ కూడా నేర్చుకొని ఉండాలి. అన్లైక్ బిఫోర్ అంటే ముందులా కాదు అని. ఇంక ఇలా చెప్పి మనం చెప్పగలిగే సెంటెన్సెస్ అన్నీ ఫామ్ చేయొచ్చు. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామా ఇప్పుడు? నేను ముందులా కాదు బాగా వంట చేస్తా అనాలంటే అన్లైక్ బిఫోర్ ఐ కుక్ వెల్ నౌ. ఐ కుక్ వెల్ నౌ అని చెప్పి అన్లైక్ బిఫోర్ అని చెప్తాం. అన్లైక్ బిఫోర్ని స్టార్టింగ్ అయినా చెప్పొచ్చు, ఎండింగ్లో అయినా చెప్పొచ్చు. ఐ కుక్ వెల్ నౌ అన్లైక్ బిఫోర్, దట్ ఈస్ ఆల్సో ఓకే. అన్లైక్ బిఫోర్ ఐ కుక్ వెల్ నౌ అలా కూడా కరెక్ట్. అతను ఇప్పుడు బాగా మాట్లాడతాడు అందరితోనూ, ముందులా కాదు అంటే ప్రాబబ్లీ అతను ఇంతకుముందు అందరితోనూ మాట్లాడేవాడు కాదు, ఇప్పుడు బాగా మాట్లాడుతున్నాడు అనుకోండి. అంటాం కదా, నన్ను మా వాళ్ళు అట్లనే అంటారు, ఆ పిల్ల ఇప్పుడు బాగా మాట్లాడుతుంది ముందులా కాదు అని. ఇలాగా షీ స్పీక్స్ వెరీ వెల్. అన్లైక్ బిఫోర్ నేను ఇప్పుడు బాగా నీట్గా రాస్తా ముందులా కాదు. ఎప్పుడంటాను ఇట్లా? నాకు ఇంతకుముందు నీట్గా రాయడం రాదు, గలీజ్గా రాసేదాన్ని అనుకోండి, ఇప్పుడు నేను నీట్గా రాస్తున్నాను. సో యూసే మీరేమంటారంటే ఆ పిల్ల ఇప్పుడు బాగా రాస్తుంది ముందులా కాదు అని కదా. బాగానే రాస్తున్నాను కదా ఇప్పుడు, ముందులా కాకుండా. షీ రైట్స్ వెల్, షీ రైట్స్ నీట్లీ అన్లైక్ బిఫోర్ అని చెప్పాలి. అన్లైక్ బిఫోర్, ఓకే. నేను ఇట్లా ఫ్రేజులు చెప్పడం కంటిన్యూ చేయాలంటే మీరు ఒక పని చేయాలి. ఏంటి తెలుసా? నేను లాస్ట్లో హోంవర్క్ లాంటిది ఇస్తా, స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తా, దాన్ని మీరు కామెంట్ సెక్షన్లో రాయాలి. ప్రతి ఒక్కరు అట్లీస్ట్ 100 పీపుల్ పార్టిసిపేట్ చేస్తున్నారంటే నాకు కొంచెం బాగా ఇంట్రెస్ట్ వస్తుంది, మోటివేషన్ వస్తుంది. సరేనా? అట్లీస్ట్ 100 కామెంట్స్ పడిన తర్వాత నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తా అయితే, ఓకేనా? డూ దిస్. కొంచెమన్నా ఎఫర్ట్స్ పెట్టాలి కదా, నాకు తెలియాలి కదా మీరు కొంతమంది ఎఫర్ట్స్ పెడుతున్నారని. లేకపోతే హ్యాపీగా నేను యాప్లో పెట్టుకోవచ్చు కదా వీడియోలు చేసి, ఫ్రీగా ఎందుకు అవైలబుల్గా ఉంచాలి కదా. ఇంతమంది నేర్చుకుంటున్నారని నాకు అనిపిస్తే ఆబ్వియస్లీ సరే వీళ్ళు నేర్చుకుంటున్నారు కదా అని అప్పుడప్పుడు యూట్యూబ్లో కూడా పెట్టడానికి ఏమొస్తుంది, మోటివేషన్ వస్తుంది. ట్రై చేయండి. స్క్రీన్ పైన ఇచ్చే ఎగ్జాంపుల్స్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో రాయండి. ఎన్ని? అట్లీస్ట్ 100 కామెంట్స్ అయిన తర్వాత నేను ఇంకో వీడియో అప్లోడ్ చేస్తా. లేకపోతే చెయ్యా. అతను ఇప్పుడు ముందులా కాదు బాగా ఆడుతున్నాడు ఆర్ బాగా ఆడతాడు అని చెప్పచ్చు. హీ ప్లేస్ వెల్ అన్లైక్ బిఫోర్. ఇది కామన్గా వస్తుంది కాబట్టి నేను ఇంకా ప్రతిదానికి రాయట్లేదు. అతను ఇప్పుడు బాగా పెర్ఫామ్ చేస్తున్నాడు, ఇది కంటిన్యూస్లో కూడా చెప్పొచ్చు. హీస్ పెర్ఫార్మింగ్ వెల్ అన్లైక్ బిఫోర్ అని. హీస్ పెర్ఫార్మింగ్ వెల్ అన్లైక్ బిఫోర్, ఓకే. ఎన్ని నార్మల్ సెంటెన్స్లు అండి, ఇంకంతే. ఇవి చూసారా, జనరల్ యాక్షన్లోనే ఉన్నాయి, లేదంటే కంటిన్యూస్ యాక్షన్లో కూడా చెప్పొచ్చు. హీస్ వెరీ యాక్టివ్, ఇలా అడ్జెక్టివ్స్ని కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ అన్ని వర్బ్సే ఉన్నాయి కదా, కుక్, స్పీక్స్, రైట్, ప్లే, పెర్ఫార్మింగ్. ఇలాగా మనం అడ్జెక్టివ్స్ని కూడా వాడచ్చు. హీ ఈజ్ వెరీ యాక్టివ్ నౌ. హీస్ వెరీ యాక్టివ్ నౌ అన్లైక్ బిఫోర్ అంటే ముందులా కాదు, అతను ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉన్నాడు. దెన్ షీస్ వెరీ కైండ్ అన్లైక్ బిఫోర్. కైండ్ కూడా అడ్జెక్టివే. అంటే ఆమె ఇప్పుడు చాలా కైండ్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది, ముందులా కాదు. అంటే ముందు ప్రాబబ్లీ ఆమె కైండ్గా లేదేమో, ఇప్పుడు ఆమె మంచిగా ఉంటే షీస్ వెరీ కైండ్ నౌ అన్లైక్ బిఫోర్ అని చెప్పొచ్చు. లర్నింగ్ ఇంగ్లీష్ ఈజ్ ఈజీ నౌ అన్లైక్ బిఫోర్ కదా. ఇంగ్లీష్ నేర్చుకోవడం ఇప్పుడు ఈజీ, ముందులా కాదు. నౌ వీ హ్యావ్ సో మెనీ సోర్సెస్.
ఈ చాట్ జీపీటీ అని. ఇంతకుముందు గూగుల్ పైనే డిపెండ్ అయి ఉండేవాళ్ళం. మీకు తెలుసా, ఏదైనా వర్డ్ తెలిస్తే దాన్ని సెంటెన్స్లో ఎట్లా వాడాలి అని గూగుల్ చేసి చూస్తే అందులో కూడా ఒక వెబ్సైట్ వాడేదాన్ని నేను. యువర్ డిక్షనరీ అని ఒక వెబ్సైట్ ఉంటుంది అనమాట. మనం ఒక వర్డ్ని దాంట్లో వేసి హౌ టు యూస్ దిస్ ఇన్ అ సెంటెన్స్ అని చెప్పామంటే ఇట్ విల్ గివ్ యూ ఫ్యూ హండ్రెడ్స్ ఆఫ్ సెంటెన్సెస్. ఆ వర్డ్ని సెంటెన్స్లలో వాడి మనకు కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ సెంటెన్స్లు ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి, యువర్ డిక్షనరీ. అయినా ఇప్పుడు అవసరం లేదులేండి, గూగుల్కి వెళ్ళి అక్కడ వరకు వెళ్ళి ఆ వెబ్సైట్ వరకు వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చాట్ జీపీటీ, ఈ పర్ప్లెక్సిటీ ఇవన్నీ వచ్చేసిన తర్వాత నేను నేర్చుకునేటప్పుడు అయితే అది నాకు చాలా హెల్ప్ అయింది. అండ్ అవుట్ ఆఫ్ 100 సెంటెన్సెస్ మనకు అట్లీస్ట్ ఒక 5 to 10 సెంటెన్స్లు మనకి అర్థమయ్యేలాగా, ఆ వర్డ్ని ఎట్లా వాడాలి అని క్లియర్గా తెలిసేలాగా ఉంటుందన్నమాట. ఇన్ని రిసోర్సెస్ ఉండేవి, ఇప్పుడు ఇంకా ఉన్నాయనుకోండి. సో అన్లైక్ బిఫోర్, we now have many resources to learn, right? Learning is easy. Learning is easy, unlike before. సో ముందులా కాదు, ఇప్పుడు లెర్నింగ్ అన్నది ఈజీ అయిపోయింది అని దీని అర్థం అనమాట. సో మెనీ సోర్సెస్ ఉన్నాయి, వి జస్ట్ హ్యావ్ టు యూటిలైజ్ ఇట్ అంతే. చాలామంది అడుగుతున్న డౌట్, ఆన్లైన్ క్లాసెస్కి యాప్కి డిఫరెన్స్ ఏంటని. యాప్లో ఉన్నవన్నీ రికార్డెడ్ వీడియోస్ ఉంటాయండి. ఆన్లైన్ క్లాసెస్ అంటే కొత్త బ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు మీరు ఎవ్రీడే జాయిన్ అయ్యి 2 months పాటు క్లాసెస్కి అటెండ్ అయ్యి పార్టిసిపేట్ చేస్తూ నేర్చుకుంటారు. మీకు ఏమైనా తెలియనివి తెలుసుకోవాలన్నా, ఇన్స్టెంట్గా ఏమైనా డౌట్లు వచ్చినా క్లారిఫై చేసుకొని నేర్చుకుంటాం. 2 monthsలో నేర్చుకోలేకపోయామంటే ఇంకో 2 months ఛాన్స్ ఇస్తాం. మిస్ అయినా ఇంకొకసారి వినాలనుకున్నాం, మీరు 4 months వరకు క్లాసెస్ వింటూ నేర్చుకోవచ్చు, లైవ్ క్లాసెస్ వింటూ. యాప్ కంప్లీట్గా రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి. ఇంకా యాప్లో 1 year కోర్స్లో అయితే అన్లిమిటెడ్ ఉంటుందన్నమాట కంటెంట్. దాంట్లో యాడ్ చేస్తూనే ఉన్నాం ఎవ్రీ సింగిల్ డే. స్టూడెంట్స్ అడిగినవి, యాప్లో లేనివి అనుకున్నవన్నీ కూడా ఆ 1 year కోర్స్లో యాడ్ చేస్తూనే ఉన్నాం. బేసిక్స్ దగ్గర నుంచి నిదానంగా మన ఫ్రీ టైంలో స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ వెళ్ళాలి అని అంటే యాప్ బెస్ట్. మనకు ఆల్రెడీ వచ్చు, కొంచెం కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వడం కోసం, లేదంటే తెలియని కాన్సెప్ట్స్ అన్నీ అడిగి తెలుసుకోవాలి, అప్పటికప్పుడు మాట్లాడుతూ ప్రాక్టీస్ చేయాలి అని అంటే యూ కెన్ గో ఫర్ ఆన్లైన్ క్లాసెస్. మీరు ఇంక అనంతపూర్లోనే ఉంటే తెలుసు కదా, మైత్రి ఓజస్ రఘువీర టవర్స్లో మన ఇన్స్టిట్యూట్ ఉంది, ఆఫ్లైన్ క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు. అండ్ మీరు కామెంట్ సెక్షన్లో రాయాల్సిన సెంటెన్సెస్ ఇవి, వీటిని ఖచ్చితంగా రాయండి ప్రతి ఒక్కళ్ళు. చెప్పాను కదా, అట్లీస్ట్ 100 comments పడ్డ తర్వాత నేను నెక్స్ట్ కాన్సెప్ట్ చెప్తా. డిమాండ్ లాగా ఉంది కదా, ఏం చేస్తాను చెప్పండి, మంచిగా చెప్తే వినట్లేదు. మరి మీరు, మీకు నెక్స్ట్ కాన్సెప్ట్ కావాలి అని అంటే మీరు కామెంట్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరితో కూడా కామెంట్ చేయించండి. బాయ్ ఫర్ టుడే.